అరే ఏం చేస్తున్నారా? నీకు తెలియట్లే, నీకు ఏమో అయింది. దీని వల్ల అయింది ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాల అభివృద్ధి మాయం. పొగ పెట్టి పొమ్మని చెప్తున్నారా? ఎప్పుడో పెట్టారు జనాలు పొగ 11 ఇచ్చి, నీకే అర్థం కావట్లా. అరే ఏంట్రా ఇల్లు ఉడిచే చేపలు తీసుకొచ్చావు? ఊడ్చేసావు కదా నా ఆంధ్రప్రదేశ్ ఖజానాని 5 సంవత్సరాలు. ఈ చీపురుతో నీకు పొగడతాయి. రే మంత్రాలు చదువుతున్నావు, నన్ను చంపేద్దామనా? అలాంటి మంత్రాలు ఇంకా రాలేదన్నా, వస్తే బాగుండేది. కిలికిలి పిలిగుస్కా, ఇది మిర్చి తిను. ఒరే నీకు తెలియదురా అది మండుద్ది. నువ్వు చేసిన అవినీతి వల్ల చాలా మందికి మండుతుంది అక్కడ. ఏం కాదు తిను. అరే వద్దురా, ఒరే వద్దురా. ఏం కాదు తిను. అరే నిమ్మకాయలు అరే వద్దురా, తిన్ను. కాయ తినడు, కల్తీ మందు మీద వచ్చే డబ్బులు మాత్రం మస్తు తిన్నాడు. అసలు ఏం జరుగుతుందిరా? అసలు ఏం చేయాలనుకుంటున్నారా నాన్న మీరు? నువ్వు అసెంబ్లీకి ఎందుకు పోవట్లే తెలుసా? నీకు దయ్యం పట్టింది. మీరు ఎవరికి చెప్పనంటే మీకు ఒక విషయం చెప్తాను రా. నాకు దెయ్యం పట్టుకోలేదురా, భయం పట్టుకునింది. నీది భయం పోవాలంటే ఈ చిట్కా పెట్టాలి. ఒరే వద్దురా వద్దురా. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనం కట్టిన మెడికల్ కాలేజీ నుంచి పక్కన పోతూ మన మెడికల్ కాలేజీ వైపు చూసి ఆగి ఇటువైపు చూసి ఆహా అంటా ఉన్నారు. ఆహా అంటలేదన్నా, పొరపు హా అంటున్నారన్నా. ఏంట్రా? అదే నీ అపోహ అంటున్నారన్నా. ఒక్కసారి తలెత్తి చూడమని చెప్పరా? తలెత్తుకొని చూస్తే ఏం కనిపిస్తుందన్నా? పైన ఆకాశం, కింద నేల. మీరు కట్టించిన ఏమైనా ఉంటే కదా, అందుకే ఏపీలో ఇవాళ మనకు అవకాశం లేకుండా పోయింది. ఒక్కసారి కళ్ళు పెద్ద చేసుకొని చూడమని చెప్పు. ఆ బిల్డింగులు ఎంత ఎత్తున్నాయో డ్రోన్లు ఎగరేసి మరీ చూపిస్తున్నారు కదన్నా. ఇంకా మాట్లాడుతున్నావు నువ్వు. మొత్తం చూపించారా? అయినా డ్రోన్లు ఎగరేసినట్లేదన్నా, నీ ఫేక్ ప్రచారాన్ని ఇండైరెక్ట్ గా ఎగరేసి తనినట్టుందన్నా. ఒకటి కాదు, రెండు కాదు, 17 మెడికల్ కాలేజీలు కట్టించా. మీరు కట్టించిన మెడికల్ కాలేజీలు ఎలా ఉన్నాయో తెలుసా అన్న? గేదెలను ఆవులను కట్టేసుకోవడానికి చాలా స్పేషియస్ గా ఓపెన్ గా ఉన్నట్టు ఉన్నాయన్నా. ఇందాకేది అన్నారన్నా, ఆగి చూడటం కదన్నా, మీరు కనిపిస్తే లాక్ కొట్టేటట్టు ఉన్నారన్న జనాలు. అయిందా? బాగా ఒక ఊరిలో అమాయకుడు అమాయకుడు భుజాన ఒక మేకపిల్లని వేసుకొని దాన్ని ఏదో అమ్ముకోవాలని పాపం బజారుకి బయలుదేరుతాడు. ఇంట్లో నుంచి గడప దాటుతానే ఓడొస్తాడు. ఒకడొచ్చి నీ కుక్క బలి బాగుంది అని. నేనేమో మేకపిల్ల వేసుకొని పోతా ఉన్నాను, మెడలో ఉన్న భుజాన, ఈయనేమో కుక్క పిల్ల బాగుందని అంటాడు. ఏంది అని చెప్పి, లేదయ్యా ఇది మేకపిల్ల, ఇది కుక్క పిల్ల కాదు అని చెప్పి చెప్తాడు. ఆ నుంచి ఇంకో 4 అడుగులు ముందుకేస్తాడు. ఆ వీధి టర్నింగ్ దిగేసరికి ఇంకొకటి ఎదురవుతాడు. అరే నీ కుక్క పిల్ల చాలా తెల్లగా ఉంది, చాలా బాగుంది అంటాడు. ఈ అమాయకుడు అనుకుంటాడు, ఏందిరా మేకపిల్లని నేను తీసుకుపోతా అంటాడు. మళ్ళీ ఇంకొకటి వచ్చి మళ్ళీ కుక్క పిల్ల అంటాడు. కుక్క పిల్ల తెల్లగా ఉందని అంటాడు, భలే బాగుందని అంటాడు, ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను అంటాడు. ఏంది కాదు స్వామి, ఇది మేకపిల్ల, ఇది కుక్క పిల్ల కాదు ఇది అని చెప్పి, నీ కన్ను కనపడడం లేదా నీకు అని చెప్పి మళ్ళీ ముందుకు పోతాడు. మళ్ళీ ఆ నుంచి ఇంకో కిలోమీటర్ ముందుకు పోయేసరికి ఇంకోటి కనపడతాడు. కుక్క పిల్లని ఎందుకయ్యా నువ్వు మెడలో వేసుకొని పోతా ఉన్నావు, నువ్వు భుజాన్ని వేసుకొని పోతా ఉంటావు, పక్కన నీతో పాటు నడవమంటే నడవదా అంటాడు. దాంతో ఏమంటాడు ఆ అమాయకుడు, పాపం నా కళ్ళకి ఏమన్నా అయిందా, నా మనిషికి ఏమన్నా అయినా అని చెప్పి మేకపిల్లని తీసి ఆడేసి, నాకు మేకపిల్ల వద్దు, నాకు ఈ కుక్క పిల్ల వద్దు అని చెప్పిపోతాడు. ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి జగనన్న కట్టించిన పాలకొల్లు మెడికల్ కాలేజ్ ఎంత బాగుంది బాబాయ్. ఆపరేషన్ థియేటర్లు చూడు ఎంత బాగున్నాయో, ఆ గ్లాస్ బిల్డింగ్లు చూడు ఎంత బాగున్నాయో. ఆగి చూసి ఇది మన జగనన్న అదోనిలా కట్టించిన మెడికల్ కాలేజ్ రా, అద్భుతంగా ఉంది. ఆ పేషెంట్లు చూడు రోగాలతో ఎలా కలకల్లాడిపోతున్నారు. ఆగి చూసి మన జగనన్న మదనపల్లిలో కట్టించిన మెడికల్ కాలేజ్ ఎంత బాగుందో కదా. ఆ క్లాస్ రూమ్ చూడు, ఆ ఆపరేషన్ థియేటర్ చూడు. మన జగనన్న కట్టించిన పెనుగొండ హాస్పిటల్ ఎంత అద్భుతంగా ఉందిరా. అబ్బోబ్బా బిల్డింగ్ చూడు ఎంత ఎత్తుందో, ఒక రేంజ్ లో కట్టాడ్రా బిల్డింగ్. మన జగనన్నరా. ఆగి చూసి మన జగనన్న కట్టించిన అమలాపురం మెడికల్ కాలేజ్ ఎంత బాగుందో కదా. అది హాస్పిటల్ కాదురా, 5 స్టార్ హోటల్ లాగా ఉంది.
మేము అధికారంలో ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు అయినా కట్టించాం. సరే ఈ కూటమి ప్రభుత్వం మా మీద బ్యాడ్ ప్రచారం చేస్తుంది. మేము కట్టించిన మెడికల్ హాస్పిటల్ వల్ల వేల మంది చదువుకుని డాక్టర్లే వస్తున్నారు. లక్షల మందికి ఉచితంగా వైద్యం అందుతుంది. యారా మీరు 17 మెడికల్ కాలేజీలు కట్టించారా? కట్టేసాం. ఇదేనా మీరు కట్టించిన పాలకొల్లు మెడికల్ కాలేజీ? ఇదేనా మీరు కట్టించిన మదనపల్లి మెడికల్ కాలేజ్? ఇదేనా మీరు కట్టించిన అమలాపురం మెడికల్ కాలేజ్? మనం కట్టామే కుటుంబ ప్రభుత్వం తీసేసిందంటావా? యారా మీరు కట్టించామని చెప్పుకుంటున్న మెడికల్ కాలేజీల్లో తుప్పట్టిపైన ఓసలో మీరు తవ్విన గుంటలు తప్ప ఏమున్నాయరా ఇక్కడ? ఈ లెక్కన కాలేజీకి 1000 మందిని లెక్కేసుకున్నా 17 కాలేజీలకి 17,000 మంది డాక్టర్లు బయటికి రావాలి. వచ్చారా? రాలేదా? చాలే 17 కాలేజీల నుంచి లక్షల మందికి వైద్యం అందాలి. అందుతుందా? అందట్లేదా? అందలే. మరి ఏం కట్టేశారా? పూర్తయిన పులివెందలో ఒక కాలేజీ చూపించి 17 కాలేజీలు కట్టించామని ఫేక్ ప్రచారం చేసుకుంటున్నారా? ఇలా ఫేక్ ప్రచారం చేశారా? 11 పడ్డారు మీరు. ఏదో వచ్చి అన్నా ఏంటన్నా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏ లేదురా, త్రిపులారు వినాయకుని పెడతా ఉంటారు, దేవర వినాయకుని పెడుతున్నారు. అవును, కొత్తగా గబ్బర్ సింగ్ అనే సినిమాలో పవన్ కళ్యాణ్ లాగా ఆ వినాయకుని కూడా పెడతా ఉన్నారు. ఓకే. కొత్తగా ఓజీ అంట ఆ వినాయకుని కూడా పెడతా ఉన్నారు. అవునన్నా, హరిహర వీరమల్లు వినాయకుని పెట్టారు, బాలయ్య లెజెండ్ వినాయకుని పెట్టారు, భగవంత్ కేసరి వినాయకుని కూడా పెట్టారంట. ఇప్పుడు అయితే ఏంటి? ఏమి లేదురా, అసలే మంది పాన్ ఇండియా పార్టీ. అవును. సో మనం ఏదన్నా వినాయకుని పెట్టాలంటే ఎలా డిజైన్ చేయాలో ఆలోచిస్తా ఉన్నారా? అబ్బా పెద్దగా డిజైన్ అంటే ఏం లేదన్నా, వినాయకుడు యాజ్ ఇట్ ఈజ్ ఉంటాడు, ఆ చేతుల గోటలు పెడితే అయిపోయా. ఆ చేతుల గోటలు పెడితే అయిపోయా. ఈరోజు లడ్డూ వేలంపాటకు వచ్చిన భక్తులకు, ప్రజల సొమ్ము తినేసిన బకాసురులకు స్వాగతం సుస్వాగతం. 10,000 ఒకటోసారి, 10,000 ఒక్క రూపాయి. సైకో వారి పాట 10,000 ఒక్క రూపాయి ఒకటోసారి. 20,000. యూత్ గణేష్ మండల్ వారి పాట 20,000. 20,000 ఒక్క రూపాయి. సైకో వారి పాట 20,000 ఒక్క రూపాయలు. 30,000. యూత్ గణేష్ మండల్ వారి పాట 30,000 ఒకటోసారి. 30,000 ఒక్క రూపాయి. సైకో వారి పాట 30,000 ఒక్క రూపాయి ఒకటోసారి. 40,000. యూత్ గణేష్ మండల్ వారి పాట 40,000. 40,000 ఒక్క రూపాయి. సైకో వారి పాట 40,000 ఒక్క రూపాయి ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. అన్నా లడ్డు వేలం పాట మీరే గెలిచారన్నా. రే కళ్ళు మూసుకో. అన్నా నువ్వు వేలం పాట పాడినప్పుడు అందరు చెవులు మూసుకున్నారన్నా. అన్నా ఒక్క రూపాయి సరే, 40,000 రూపాయలు అన్నా. 40,000 ఒక్క రూపాయి పాడావు కదన్నా. వాడెవడో పాడాడు కదా 40,000, వాడి దగ్గర తీసుకో. నువ్వు వేలం పాట పాడినప్పుడే అనుకున్నా ముక్కు మీద వేలేసుకునే పని ఏదో జరుగుద్దని. ఎక్కడండి స్కూల్ టైం అయిపోతుంది. సీను పిల్లల్ని స్కూల్లో దించేసి నన్ను బస్ స్టాండ్ లో దించేయి. ఏందదినా పాప కూడా బడికి పోతుందా? అవునరా, పిల్లలిద్దరికి తల్లికి వందనం పడింది. అదిరిందమ్మా వదినమ్మా. తల్లికి వందనం పథకంతో పిల్లలిద్దరు స్కూల్ కి, శ్రీశక్తి పథకంతో నీ పని కోసం ఫ్రీ బస్ లో పక్క ఊరికి. అద్భుతం. దీపం పథకం కింద 2 సిలిండర్లు కూడా ఉచితంగా వచ్చినాయి. ఈ ఆడాలకు అన్ని ఇచ్చి మా ఆటో వాళ్ళని ఆదరించట్లా ఆ చంద్రబాబు. ఈ దసరా కానుకగా ఆటో డ్రైవర్లకి 15,000 ఇస్తున్నాడు చంద్రబాబు. పండలు చేసుకోపో. నిజంగా ఇస్తాడు వదినా? దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను. పక్క ఊర్లో పనికి వెళ్ళడానికి నా శాలరీలో సగం బస్ ఛార్జీలకే అయిపోయేది. ఉచిత బస్సు వల్ల ఆ డబ్బు ఇప్పుడు నా బిడ్డలకు పనికొస్తుంది. తల్లికి వందనం వల్ల నా 2వ బిడ్డ కూడా బడికి వెళ్తోంది. బాడుగు జరగని రోజుల్లో ఎన్నో పూట్ల నా ఆకలి తీర్చింది అన్నా క్యాంటీన్. ఉచిత బస్సుతో మా ఆటో డ్రైవర్లను మర్చిపోయాడు అనుకున్నాం, కానీ ఆయన ఎవరిని మర్చిపోడు. ఎందుకంటే చంద్రబాబు అందరి వాడు. కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం.